హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ పర్సూ చేయాలి అనుకుంటున్నారో, లేదా ఎంపీసీ స్టూడెంట్స్ అయితే బీటెక్ పర్సూ చేయాలి అనుకుంటున్నారు. మంచి మంచి యూనివర్సిటీస్‌లో అంటే సెంట్రల్ యూనివర్సిటీస్‌లో గానీ, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో గానీ, డీమ్డ్ యూనివర్సిటీలో గానీ మీరు పర్సూ చేయాలి అనుకుంటే మీ యొక్క బ్యాచిలర్స్‌ని లేదా ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ ప్లస్ మాస్టర్స్ 2 కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలి అనుకున్నట్టయితే మనకు ఒక చాలా మంచి ఆపర్చునిటీ ఉందని. అదే మనకు క్యూఎట్ ఎగ్జామ్ అన్నమాట. అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకు 30th జనవరి లాస్ట్ డేట్. ఆల్రెడీ నోటిఫికేషన్ ముగిసిపోయింది. కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ వలన మళ్ళీ అనేది ఈ అప్లికేషన్‌ని రీఓపెన్ చేశారన్నమాట. ఈ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నమాట. అంటే ఎవరైతే వాళ్ళ యొక్క డిగ్రీని పర్సూ చేయాలి అనుకుంటున్నారో, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు డిగ్రీని పర్సూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్‌లో ఇది చాలా మంచి అవకాశం అన్నమాట. అంటే మంచి మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీ అంటే ఈ ఎగ్జామ్ యొక్క స్కోర్‌ని ఆల్మోస్ట్ 237 ఆర్గనైజేషన్స్‌లో అంటే యూనివర్సిటీస్ ప్లస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో ఈ స్కోర్‌కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఏమేమి పార్టిసిపేట్ చేస్తాయి అని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, సెంట్రల్ యూనివర్సిటీస్‌లో మీరు బ్యాచిలర్స్ పర్సూ చేయాలి అనుకుంటే స్టేట్ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీలో, అదర్ గవర్నమెంటల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అన్నీ కలిపి మొత్తం కలిపి 237 యూనివర్సిటీస్ ప్లస్ ఆర్గనైజేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే ఈ అన్ని ఆర్గనైజేషన్స్‌లో మీరు బ్యాచిలర్స్ పర్సూ చేయాలి అనుకున్నా, బీటెక్ పర్సూ చేయాలి అనుకున్నా మీకు ఇక్కడ ఈ ఎగ్జామ్ యొక్క స్కోర్‌ని కన్సిడర్ చేస్తారన్నమాట. ఇది చాలా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్‌లో మీ యొక్క ఎడ్యుకేషన్ పర్సూ చేయాలనుకుంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మళ్ళీ ఈ విండో అనేది ఓపెన్ అయింది. ఎప్పటి వరకు ఓపెన్ అయింది, ఎప్పటి వరకు మీరు చేయగలరు అని చూసినట్లయితే ఇక్కడ చాలా షార్ట్ టైం అయితే ఉందండి. ఇక్కడ చూడండి, మనకు 23rd ఫిబ్రవరిన ఓపెన్ చేశారు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. ఇది 26 ఫిబ్రవరి 11:50 PM వరకు మాత్రమే, రాత్రి 26 ఫిబ్రవరి అర్ధరాత్రి వరకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్‌లో ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే మిస్ అయ్యారో ఇది కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. అంటే సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో కానీ మీకు మీ యొక్క బ్యాచిలర్స్‌ని, మాస్టర్స్‌ని పర్సూ చేసుకోవడానికి ఇది ఒక సదవకాశంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో మరి ఈ యాక్చువల్లీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఇది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఈ ఎగ్జామ్‌లో మీరు తెచ్చుకునేటువంటి స్కోర్‌ని బట్టి మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు సెపరేట్‌గా యూనివర్సిటీ కౌన్సిలింగ్ అంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో అక్కడ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ స్టెప్. తర్వాత మీరు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని కంటిన్యూయస్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో, రిలీజ్ చేసిన తర్వాత ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇది ప్రిలిమినరీ స్టెప్, అది సెకండరీ స్టెప్ అన్నమాట. సో ఫస్ట్ ఈ ఎగ్జామ్ గురించి మీరు డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకున్నట్లయితే అసలు ఎగ్జామ్ ఫీజ్ ఎంత, ఏంటి అనేది ఇక్కడ చూద్దాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్. సో ఈ ఎగ్జామ్ అనేది మనకు ఇందులో సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ మనకు టోటల్ 37 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో 13 వచ్చేసి లాంగ్వేజెస్, తర్వాత రిమైనింగ్ అంటే ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. రిమైనింగ్ 23 వచ్చేసి మనకు డొమైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి ఏంటి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మాక్సిమం ఒక పర్సన్ 5 సబ్జెక్ట్స్ వరకు ఆప్ట్ చేసుకోవచ్చు. సో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 1000 రూపీస్ అవుతుందన్నమాట. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే. తర్వాత 4th సబ్జెక్ట్, 5th సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే అడిషనల్‌గా ఒక సబ్జెక్ట్ 400 పే చేయాల్సి వస్తుంది. అదే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 సబ్జెక్ట్‌కి 900 అవుతుంది. అడిషనల్‌గా ఒక సబ్జెక్ట్‌కి 375 అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 800 రూపీస్, అడిషనల్‌గా ఒక సబ్జెక్ట్‌కి 350 ఉంటుంది. అంటే సెంటర్స్ అవుట్‌సైడ్ ఇండియా, ఎక్కడో మీరు అవుట్‌సైడ్ ఇండియాలో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే 4500 ఉంటుంది. అనదర్ అడిషనల్ సబ్జెక్ట్ కోసం 1800 అనేది ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఎగ్జామినేషన్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. టోటల్ మనకు 37 ఉన్నాయి. 37 సబ్జెక్ట్స్‌లో 13 అనేవి లాంగ్వేజెస్. ఇందులో ఏదైనా ఒక లాంగ్వేజ్ మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత 23 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మీరు ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుతారు కదా. ఏం చదువుతారు? ఫోరెన్సిక్స్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఆ తర్వాత మీరు అగ్రికల్చర్, వీటికి సంబంధించినవన్నీ చదువుతారు. అంటే వీటిని డొమైన్స్ అనేసి అంటాం. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి కంప్యూటర్ సైన్సెస్ తీసుకోండి. కంప్యూటర్ సైన్స్‌కి ఒక్కొక్క సబ్జెక్ట్ సెపరేట్‌గా ఉంటుంది. వీటిని డొమైన్స్ అనేసి చెప్తామన్నమాట. ఈ డొమైన్ సబ్జెక్ట్స్ మీరు తీసుకోవాలి. అంటే మీరు బయాలజీని బేస్ చేసుకొని బయాలజీపై ఓపెన్ అయ్యేటువంటి వైడర్ సబ్జెక్ట్స్
అంటే బయాలజీ తీసుకున్న వాళ్ళు బయోఇన్ఫర్మాటిక్స్ చేయొచ్చు, బయోటెక్నాలజీ చేయొచ్చు, ఫారెన్సిక్స్ చేయొచ్చు, డైరీ టెక్నాలజీ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా మనకు అగ్రికల్చర్ సంబంధించినవన్నీ ఎన్విరాన్మెంటల్ బయాలజీ చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఈ అన్ని స్ట్రీమ్స్‌కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి మనము ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సబ్జెక్ట్స్‌ని డొమైన్స్ అనేసి అంటారు. ఇవి ఏమన్నా మీరు 3 సబ్జెక్ట్స్ అనేవి మీరు చూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్నిటికి జనరల్ యాప్టిట్యూడ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైందండి. ఒక లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలి. డొమైన్స్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి. ఇది ఎలా చూజ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. మీరు చూజ్ చేసుకునే మీరు బ్యాచిలర్స్ ఏ కోర్స్ చేయాలి ಅಂತ అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేదానికి ముందు ఫస్ట్ మీరు ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చదవాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ స్టెప్ డిసైడ్ అవ్వాలి. సో ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏ యూనివర్సిటీలో డిసైడ్ అవ్వండి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీరు ఏ కోర్సు చేయాలి అనుకుంటున్నారు అనేది డిసైడ్ చేయండి. థర్డ్ స్టెప్ ఏం చేయాలి అంటే మీరు ఇంటర్మీడియట్ చేశారు కదా, మీ మార్క్స్ పర్సంటేజ్ అనేది వచ్చింటాయి కదా, ఆ మార్క్స్ పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాకి మ్యాచ్ అయిందా లేదా అనేది థర్డ్ స్టెప్ చూసుకోవాలి. ఫోర్త్ స్టెప్ ఆ కోర్స్ చేయాలి అంటే మీరు ఏ సబ్జెక్ట్స్ మీరు చదవాలి ఇది తెలుసుకోవాలన్నమాట. సో ఇది బేసిక్గా. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు నేను ఇక్కడ చెప్తాను. సో జస్ట్ 1 మినిట్ సిలబస్ చెప్పేసాక మీకు చెప్తాను. ఇక్కడ సిలబస్ అని ఇచ్చారు కదా, ఈ సిలబస్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. మొత్తం మీరు ఎన్సీఆర్ ఏదైతే సిలబస్ అనేది చూస్తుంటారో అదే ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇక్కడ సిలబస్ అనేది ఉంది కదా, ఈ సిలబస్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏమేమి సిలబస్ ఏ సబ్జెక్ట్కి ఏమేమి సిలబస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూసారా, ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ డిస్ప్లే అవుతుంది అనమాట. సో మీకు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు మీ యొక్క ఎగ్జామినేషన్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ అనేది ఇస్తారు. ఒక్కొక్కరికి 5 మార్క్స్ అనేది ఇస్తారు. ఇన్కరెక్ట్ క్వశ్చన్ కి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క రైట్ ఆన్సర్ కి 5 మార్క్స్ ఇస్తారు. రాంగ్ ఆన్సర్ కి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ అనేది షిఫ్ట్ బేస్డ్ గా జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 11th మే నుంచి 31st మే వరకు జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అనేది నేను ఇక్కడ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉండేటువంటి కాలేజెస్ లో ఏదైనా ఒక యూనివర్సిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సెంట్రల్ యూనివర్సిటీస్ లో మీరు చేయాలి అనుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్ ఇక్కడ అలాగే ముస్లిం యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ, ఇలా అన్ని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇలా అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సెంట్రల్ యూనివర్సిటీని మీరు చూస్ చేసుకున్నారు అనేసి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక యూనివర్సిటీని తీసుకున్నానండి. ఆ యూనివర్సిటీ ఏంటంటే బనారస్ హిందూ యూనివర్సిటీ అనమాట. ఈ బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ తీసుకోవాలి అనుకుంటున్నారు, లేదా మీరు బ్యాచిలర్స్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మొదటి చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ కోర్స్ ఆఫర్డ్ అని చూసుకోవాలి. బ్యాచిలర్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ. తర్వాత మీకు ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఫుల్ఫిల్ చేశారా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫుడ్ టెక్నాలజీకి అయితే మనకు 10+2 ఉన్నది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ విత్ ఇంగ్లీష్ అనేది ఉండాలన్నమాట. కంపల్సరీగా ఇంగ్లీష్ చదివిండాలన్నమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ. 50% జీపీఏ అనేది ఉండాలి. ఏజ్ అనేది 17 years ఉండాలి. సో ఈ క్రైటీరియా మీకు సెట్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది, బైపీసీ వాళ్ళకి ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. వన్స్ మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫుడ్ టెక్నాలజీ అనేది బనారస్ యూనివర్సిటీలో చేయాలి అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ఏమేమి డొమైన్ పేపర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలో మీరు చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ టెక్నాలజీని చదువుకోవాలి అనుకుంటారు, ఇంకేమీ వద్దు అనుకుంటున్నారు, అప్పుడు మీకు ఇక్కడ 3 సబ్జెక్టులే సరిపోతుంది. అంటే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఈ మూడింటికి ఎగ్జామ్ ఆన్సర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఈ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. అంటే మామూలుగా అయితే మనం ఏమనుకుంటాము, బైపీసీ స్టూడెంట్స్ ఫుడ్ టెక్నాలజీకి ఎలిజిబుల్ అనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ అనేది ఇచ్చారనమాట. మీరు ఫిజిక్స్ చదివింటారు, కానీ మీరు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ ఉండాలి. అంటే 1 hour ఎగ్జామ్ మీరు మ్యాథమెటిక్స్ లోనే రాస్తారు. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చినది వచ్చేసి పేపర్ కోర్స్ అనమాట. 306, 319, 322 ఇది మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో చెక్ చేసుకోవాలి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవాలి. తర్వాత దానికి ఏమేమి పేపర్స్ ఉన్నాయి, ఏమేమి ఎగ్జామ్ రాయాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
ఇది డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన సిలబస్ చూసుకొని ఆ సిలబస్ మీరు ఫిట్‌గా ప్రిపేర్ అవ్వగలరా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేస్తారు. సో, ఇది మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చనమాట. సో, ఎవరెవరైతే మీరు బ్యాచిలర్స్ ఒక ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఎంబీబీఎస్, బీఎస్ వెటర్నరీ ఇవి కాకుండా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నారు ఈ క్యూఏట్ ఎగ్జామ్ అనేది మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఇండియాలో రాసేటువంటి మన రెప్యూటెడ్ ఎగ్జామ్ ఇది. చాలా యూనివర్సిటీస్ అన్ని కూడా ఈ క్యూఏట్ స్కోర్‌ని కన్సిడర్ చేస్తాయి. సో, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ కాకండి. తప్పకుండా ఈ ఎగ్జామ్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి ఎగ్జామ్‌కి అప్లై చేసుకొని రండి. సో, ఎగ్జామినేషన్‌కి అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు ఏ యూనివర్సిటీ అప్లై చేయాలనుకుంటున్నారు, ఆ తర్వాత ఆ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ అయిందా లేదా, మీకు ఎగ్జామ్‌కి ఏమేమి పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదండీ మీరు ఇక్కడ నేను చూపించినటువంటి ఎగ్జాంపుల్‌లో మీకు ఇక్కడ 3 ఉన్నాయి. కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది. అంటే మీరు కెమిస్ట్రీలో 60 మార్క్స్ ఒక ఎగ్జామ్ రాస్తారు. మ్యాథమెటిక్స్‌లో ఒక ఎగ్జామ్ రాస్తారు 60 మార్క్స్, ఫిజిక్స్‌లో ఎగ్జామ్ 3 ఎగ్జామ్స్ రాస్తారు. ఈ 3 ఎగ్జామ్స్ కూడా మే 11th నుంచి 31st లోపల ఎప్పుడో ఒకప్పుడు పెడతారనమాట. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం ఆ టైంలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌లోకి వెళ్ళి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇది క్యూఏట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్. మన ఛానల్‌లో బైపీసీకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మోటివేషనల్‌గా ఉంటుంది. థాంక్ యూ.